దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువన లేచి అన్న నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభువారి పరిశుద్ధ నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు సమస్తమును చెల్లును గాక. క్రీస్తునందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం నుండి మాటను నేను చదువుతా ఉన్నాను. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వెయ్యి వరకు నన్ను విడిచిపెట్టవా? దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించుగాక. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయ కాలంలో వేకువన లేచి మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి పిలిచిన అత్యున్నతమైనటువంటి సమయము, ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలు పాలిభాగస్సులు అవుతున్నారు, వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. మరింత మందిని పాలిభాగస్సులు చేయండి. ఈ కార్యక్రమం ద్వారా దీవెనలు కృపణించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవని వాక్య భాగం ఇప్పటికే చాలా మీకు గుర్తొచ్చుంటుంది. యోబు గ్రంథం అనగానే యోబుకున్న కష్టాలు, యోబుకు వచ్చిన శ్రమలు, ఇబ్బందులు అయినా కూడా యోబు ఏం చేయలేదు, నోటి మాటతో కూడా పాపము చేయలేని విషయం. కానీ లోపల బాధపడుతున్నట్లుగా, వేదన అనుభవిస్తున్నట్లుగా కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు చదవబడిన వాక్య భాగంలో ఈ మాట అంటారు కదా, ఎంతకాలం నన్ను చూడడం అనుకుంటావు? నేను గుటక వేసే వరకు విడిచిపెట్టవా? నేను చనిపోయే వారి వల్ల ఉండాలా? ఇలా ఈ ఏడాది మీరు మొదటి నుంచి చదవడం మీకు ఇష్టమైతే అంటే తనలో ఉన్నటువంటి బాధను వెల్లడి చేసినట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. చింతపడుతూ ఉన్నాడు. మాటల యందలి అజాగ్రత్త. మనం మాట్లాడేటప్పుడు అజాగ్రత్తతో మాట్లాడినప్పుడు మనం ఎదుర్కొన్న సమస్యలకు అదే ప్రధాన కారణం. గమనించాలి. ఉదయకాల సమయంలో కఠినమైన తొందరపాటు మాటల వలన అనేక సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. దినాల్లో అసహనం కలిగినటువంటి మాటల వల్ల దేవునితో మన సహవాసం కూడా చెదిరిపోయింది. చాలా సందర్భాల్లో మనము దేవునితో పోరాడుతూ లేక మనుషులతో పోరాడుతూ వారితో కొన్ని వేదనకరమైన మాటలు లేకపోతే ప్రశ్నలు కురిపిస్తూ ఉంటాం. ఏంటని అంటారా, నేను నీతి న్యాయాలతో నడవలేదా? అలాగైతే ఈ విధంగా దేవుడు నన్ను ఎందుకు శ్రమనందడానికి అనుమతించాడు? ఈ సంవత్సరాలన్నింటినీ నేను నమ్మకంగా ఆయనను సేవించలేదా? అలాగైతే ఈ దుర్ఘటన దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడు? తోటి మనుషులతో నిస్వార్థంగా త్యాగంతో నేను వ్యవహరించలేదా? మరి అలాగైనప్పుడు ఈ వ్యాపారంలో ఈ నష్టం ఎందుకు నాకు? గమనించాలి. పాపం తినేటువంటి ఏ వినోదంలో కూడా నేను పాల్గొనలేదు, దాంట్లో ఆనందించలేదు. ఆయనను అతి మిక్కిలిగా నేను ప్రేమించాను. నిరాశతో ఆయనను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? గమనించాలి. మనము శ్రమ నొందినప్పుడు, బాధ కలిగినప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన మనస్సునందు, మన ఆలోచనందు పొర్లి పారి అవి మన నోటి నింపుతాయి. అది నింపినప్పుడు మనం ఏం చేస్తామంటే మాట్లాడిస్తూ ఉంటాం. ఈ ప్రశ్నలు మనకు సరైనవిగా కనబడినప్పటికీ అవి చాలా తప్పు అనేది నేను వాక్యం చెప్తాం. మన ఆలోచనలో మనం సరి చేసుకోవాల్సి ఉన్నదంటే అవసరత చాలా. మనమిచ్చే కానుకల ద్వారా, చేసేటువంటి సేవ ద్వారా దేవునికి మనం ఏమి చేకూర్చలేము. ఎందుకంటే సమస్తము ఆయన యందే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఎదురు ఆయనకి ఏం అవసరం లేదండి. ఎజెన్సు వారిని సంబోధించినప్పుడు పౌలు చెప్పిన మాట ఏంటి తెలుసా? తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేత ఆయన సేవించబడేవాడు కాడు. ఆయనకు అవసరతలు లేవు. పౌలు చెప్తున్న మాట గమనించాలి. ఇది పురాతన కాలంలో
దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్న దానిపైన, ప్రజలకు తను ప్రత్యక్షపరుచుకున్న దానిపైన ఆధారపడింది. లోకము దానిలో సమస్యము నావి అని చెప్పి దేవుడు వాక్యం చెప్తాం. మనం ఆయనను వదిలిపెట్టినా కూడా తాను దీనుడని నిస్సహాయుడని ఆయన ఇప్పుడు తలచుడండి. ఆయన ఉన్నతమైనటువంటి వారు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఏమన్నా ఆయనను మనము సేవించడం ద్వారా మనము ఆయనకు మేలు చేయట్లేదు, కానీ దానికి బదులు ఆయన ద్వారా పిలువబడినటువంటి మనము ధన్యులం. నిజంగా చెప్పాలంటే ఆయనకు మన అవసరం లేదు, కానీ మనకు ఆయన అవసరమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక పౌలంతటి వ్యక్తి చేసినటువంటి ఒప్పుకోలు ఏంటంటే, అపోస్తులుడు అనబడకు నేను యోగ్యుడను కాదు, అయినా కూడా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరి నాకు అనుగ్రహించబడినటువంటి ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృప. కనుక చింత ఎందుకు నీకు? ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనకు చింతపడాల్సిన అవసరం లేదు. చింత వల్ల మూరెడు ఎక్కువ పెంచుకోలేవు, మూడు తగ్గించలేవు. దీనికి వాక్యం చెప్తున్న మాట నా మాటలు కాదండి. కనుక చింతపడాల్సిన అవసరం లేదు. చింతను జయించడానికి ఇష్టపడాలి, సిద్ధపడదు. ఎందుకు అనే ప్రశ్నకు బదులుగా నేనేం చేశాననే ప్రశ్న వేసుకోవాలి. చింతపడుతూ కూర్చొని దేవుని నిందిస్తూ దేవుని ప్రశ్నిస్తూ కూర్చుంటే మన ఆత్మీయ జీవితం అనేది అణగారిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక వెతకాల్సిన దేవుని బిడ్డలారా, యోబు అంతటి శ్రమలు ఈ లోకంలో ఎవరు పొందలేదు, ఇక పొందబోరు కూడా. ప్రభువారి తర్వాత ప్రభు తప్ప మరెవరు. కనుక ఏ విషయంలో అయినా సరే నువ్వు చింతపడద్దు, తొందరపడి మాట జారవద్దు. నీ మాట అనేక ఇబ్బందులకు కారణం అవుతుంది. నీ అసహనపు మాట దేవునితో సంబంధాన్ని కోల్పోతుంది. తొందరపడినటువంటి కఠినమైన మాట నీకున్నటువంటి ఆ చుట్టుపక్కల సంబంధ బాధ తెగిపోతుంది. కనుక చింతపడకుండా, తొందరపడకుండా, సహనం కలిగి, ఓర్పు కలిగి, చింతించడం మాని ప్రభుని సేవించడం ప్రారంభిద్దాం. ప్రయాసపడదాం, విశ్వాసంలో ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించను కాక. తలలో నుంచి కళ్ళు మూసుకుంది ప్రార్థన. ప్రేమ కలిగిందండి. మరొకసారి ఉదయకాల సమయంలో నీ దాసుని నిలబెట్టుకున్నావు, బలహీన సమయంలో బలపరిచావు నీ దాసుని. అనేక మంది నీ బిడ్డలకు శ్రాష్టమైన మాట వినిపిస్తున్నాం. మేము చింతించడం వల్ల ఓ మోరడు ఎక్కువ పెంచుకోలేము, తగ్గించుకోలేము. కేవలం ఏదైనా నీ కృప ఉంది కనుక అట్టి సత్యాన్ని మేము గమనించి చింతించడం మాని నిన్ను బట్టి ఆనందిస్తూ, ఓర్పు కలిగి, సహనం కలిగి మా విశ్వాసతను కొనసాగించే ధన్యత ఇచ్చేయండి. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలను పాలుబహులు చేయండి, నీ కృపల వర్ధిల్లపచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.